హలో ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలుసు, మనం డైలీ ఫ్రీ జాబ్ రిక్వైర్మెంట్స్, జెన్యూన్ జాబ్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి కాగ్నిజెంట్ నుండి 50 జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయి అండ్ ఓవరాల్గా 250 జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పి కూడా మళ్ళీ మనకి హెచ్ఆర్ నుండి అయితే మెయిల్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కాగ్నిజెంట్ నుండి 50 జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 17th డిసెంబర్. ఓకే, 17th డిసెంబర్ 2024 అని చెప్పి అయితే ఒకటి ఇంటర్వ్యూ డేట్ ఒకటి మెన్షన్ చేశారు మనకి. సో కమింగ్ టు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి, పొజిషన్ వచ్చేసి ఇది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ బీపీఓ. ఓకే, సో దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి అయితే మనకి ఫ్రెషర్స్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ పొజిషన్కి ఎవరెవరు మనకి అప్లై చేయొచ్చు అంటే కనుక లైక్ బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఎవరైతే ఈ ఆర్ట్స్కి సంబంధించి ఉన్నారో సో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాదు, ఆన్ సైటే ఉంటుంది ఇది. సో ఎలాంటి రిమోట్ ఏం లేదు, మీరు ఆన్ సైట్కి వెళ్ళాల్సిందే. అండ్ కంపెనీ వచ్చేసి మనకి కాగ్నిజెంట్ నుండి జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయి. సో నేచర్ ఆఫ్ ది వర్క్ వచ్చేసి మనకి ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ బీపీఓ. సో ఏదైతే ఫినాన్స్కి అకౌంటింగ్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ ఉంటుంది. దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, రికార్డ్ టు రిపోర్ట్ అని చెప్పి అయితే ఒకటి మెన్షన్ చేశారు. అంటే బేసిక్గా మీకు అట్లీస్ట్ దానిపైన నాలెడ్జ్ ఉండాలి, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ ఆల్సో. అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా ప్రొఫిషియన్సీ ఇన్ ద ఎంఎస్ ఆఫీస్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి కూడా వర్బల్ అండ్ రిటర్న్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. అంటే మనకి వర్బల్ కమ్యూనికేషన్ మాట్లాడగలగాలి, మనం టైప్ చేయగలగాలి. రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఉండాలి. ఓకే, అండ్ విజువల్ బేసిక్ మ్యాక్రో స్కిల్స్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి పెట్టారు. అంటే ఈ స్కిల్స్ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్, బట్ మీకు ఒకవేళ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది డిజైర్డ్ స్కిల్స్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ జాబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి అయితే ఒకటి మెన్షన్ చేస్తారు. సో ఫ్రెషర్ అయినా పర్లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒకటి మెన్షన్ చేశారు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది నో రిమోట్, డైరెక్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు ఫ్రైడే. ఓకే, సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ విత్ ది రొటేషనల్ షిఫ్ట్స్ యూఎస్ అండ్ యూకే టైమింగ్స్. సో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మీకు షిఫ్ట్ టైమింగ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో పర్టికులర్గా మీకు డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని ఏమి ఉండదు. అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 17th డిసెంబర్ అని చెప్పి అయితే ఒకటి మెన్షన్ చేశారు. అండ్ టైం వచ్చేసి 10 AM to 1 PM. ఓకే, సో ఇది డైరెక్ట్గా మీరు కాగ్నిజెంట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. బిల్డింగ్ 12A, రహేజా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్కి వెళ్ళండి, నేను ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇచ్చేస్తాను డీటెయిల్స్. అండ్ 2 copies ఆఫ్ రెజ్యూమే, ఒకటి ఐడి, లైక్ మీ ఆధార్, గవర్నమెంట్ ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డు, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఇవ్వచ్చు. సో అక్కడ కన్సర్న్ పర్సన్ సిద్ధార్థ్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటారు. సో ఆ రెఫరెన్స్ వచ్చేసి సిద్ధార్థ్ అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ మన జాబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కూడా తప్పకుండా మీరు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అలాగే మనం మీరు చెప్పిన విధంగానే అలాంటి జెన్యూన్ జాబ్స్ కూడా డైలీ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా షేర్ చేయండి. జస్ట్ మీ నుండి నాకు కావాల్సిందల్లా ఓన్లీ ఎంకరేజ్మెంటే. నేను ఇలా చాలా ట్రై చేసి కష్టపడి నేను ఒక మంచి మీ జెన్యూన్ జాబ్ మీ ముందు పెడుతున్నాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే చాలు. మీరు ఎవరికి ఎలాంటి ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది నా రిక్వెస్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో